శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గ వెంకటేశ్వర స్వామి ఆలయంలో భారీ తొక్కిసలాట జరిగింది. ఈ దుర్ఘటనలో మొత్తం కూడా ఇప్పటివరకు 9 మంది దుర్మరణం పాలయ్యారు. అదేవిధంగా పలువురికి కూడా తీవ్ర గాయాలవ్వడం జరిగింది. ఈ ఘటనలో మృతుల సంఖ్య ఇంకా కూడా పెరిగేటువంటి అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. దీని మీద పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి శరత్ అందిస్తారు. శరత్, చెప్పండి, ఏంటి వెంకటేశ్వర స్వామి ఆలయంలో భారీ తొక్కిసలాట జరిగినట్లుగా మనం చూస్తున్నాం. ప్రస్తుత పరిస్థితి ఎలా ఉంది శరత్? లక్ష్మి, శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గ వెంకటేశ్వర స్వామి ఆలయంలో అయితే ఈ తొక్కిసలాట జరిగింది. ఈ తొక్కిసలాటలో ఇప్పటికీ మనకు అందిన సమాచారం ప్రకారం అయితే 10 మంది మృతి చెందారు. ఇప్పటికీ ఇంకా మిగతా వాళ్ళందరినీ కూడా, ఎవరైతే గాయాల పాలయ్యారో వీళ్ళందరినీ కూడా పలాస ఆసుపత్రికి తరలించారు. పలాస ఆసుపత్రిలో ఇంకో వ్యక్తి అయితే కోమాలో ఉన్నాడు. మరో 9 మందికి గాయాలయ్యాయి. అందులో మరొక ఇద్దరు కూడా పరిస్థితి అయితే విషమంగా ఉంది. ఓవరాల్ గా చూసుకుంటే 30 మంది వరకు కూడా ఈ ప్రమాదంలో గట్టిగా జరిగినట్లుగా తెలుస్తుంది. అయితే ప్రస్తుతానికి ఏంటంటే ఇది ఒక మంచి ఆలయం. ఈ ఆలయం ఈ మధ్య కాలంలోనే కట్టడం జరిగింది. ఈ ఆలయానికి అయితే నేడు ఏకాదశి, అంటే కార్తీక ఏకాదశి జరగడం, వైష్ణవదేవ ఆలయాలకు అందరూ వెళ్ళడం, అందులో ముఖ్యంగా వెంకటేశ్వర స్వామి ఆలయం కావడంతో ఎక్కువగా భక్తులు అయితే ఆలయానికి తరలి వచ్చారు. ఈ ఆలయానికి తరలి వచ్చిన భక్తులందరికీ తగ్గ ఏర్పాట్లు అయితే ఆలయంలో చేయలేదని మనం చెప్పుకోవచ్చు. ముఖ్యంగా చూసుకుంటే ఆలయానికి వచ్చే మార్గము, వెళ్లే మార్గము ఒకటే ఉంది. ఈ వచ్చి వెళ్లే మార్గంలో ఉన్నటువంటి మధ్యలో ఉన్న రైలింగ్ అనేది స్టెయిన్లెస్ స్టీల్ తో చేయబడింది. ఈ స్టెయిన్లెస్ స్టీల్ రైలింగ్ అనేది ఊడిపోయింది. ఈ ఊడిపోవడంతో ఈ వచ్చే వాళ్ళు వెళ్లే వాళ్ళు ఒక్కసారిగా తోపులాట జరిగింది. ఈ తోపులాటలో కింద పడిపోయినటువంటి సుమారు స్పాట్